దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో ఈ యొక్క షార్ట్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తుల వారి ప్రశస్తమైన నామంలో ఈ ఉదయకాలపు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామండి. గత 2-3 దినముల నుంచి క్రైస్తవ తల్లిదండ్రుల పాత్ర ఏమిటి అనేటువంటి విషయాలను మనము ఒక సిరీస్గా చూస్తూ వస్తున్నాం. ఈరోజు కూడా అదే అంశాన్ని మనము చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. కావును దీంట్లో 2-3 అంశాలను మనం చూడవచ్చు. ఒకటి, తండ్రులారా అని సంబోధిస్తున్నాడు. ప్రతి క్రైస్తవ తండ్రి జ్ఞాపకం ఉంచుకోవాల్సినటువంటి ఒక సత్యము ఏమిటి అనగా, దేవుడిచ్చేటువంటి స్వాస్థ్యము లేదా బహుమానము అని పిలువబడుతున్న మన గర్భాన పుట్టినటువంటి పిల్లలకు కోపం వచ్చే పనులు తల్లిదండ్రులముగా మనము చేయకూడదు. ముఖ్యంగా ఈరోజు చాలామంది తండ్రులు మారు మనసు లేకుండా పిల్లలు బాధపడేటువంటి రీతిలో, కోపాన్ని ప్రదర్శించే రీతిలో జీవిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అనగా వాక్య విరుద్ధమైనటువంటి అలవాట్లతో ఉండి మనం మన పిల్లలను దేవుని వాక్య ప్రకారం పెంచలేము. కాబట్టి తండ్రులు మారు మనసు పొందాలి మొట్టమొదటిగా. తర్వాత వారిని దేవుని వాక్యములోనే, దేవుని బోధలోనే, దేవుని క్రమశిక్షణలోనే వారిని పెంచాలి. తండ్రులుగా మనము మారు మనసు పొందకపోతే వారిని వాక్య ప్రకారం పెంచే అర్హత మనకుండదు అని మనం గమనించవలసిన వారమై ఉంటూ ఉన్నాం. కాబట్టి ప్రతి క్రైస్తవ తండ్రి మొట్టమొదటిగా తను మారు మనసు పొంది దైవభీతి కలిగి ప్రతిరోజు కుటుంబ ప్రార్థనను జరిగిస్తూ పిల్లలను సరైనటువంటి వాక్య క్రమంలో పెట్టగలిగితే అప్పుడు పిల్లలకు కూడా దైవ భయం కలుగుతుంది. మా మమ్మీ, మా డాడీ రోజు వాక్యాన్ని చదువుతారు, ప్రార్థన చేస్తారని గమనిస్తారు. కాబట్టి తండ్రులారా, గమనించుదాం, దేవుని వాక్య క్రమంలో మనం జీవిస్తాం, మన పిల్లలను అలా పెంచుదాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు దయచేయునుగాక. ఆమేన్.